హెచ్డిసి లోకల్ న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి 20 మంది కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడం జరుగుతుందన్నారు. 20 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని పట్టణ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మెజార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే భవిష్యత్తులో హుస్నాబాద్ను అగ్రగామిగా నిలపడానికి మరింత ప్రోత్సాహం పెరుగుతుందన్నారు. హుస్నాబాద్ను విద్య, వైద్య, ఆరోగ్య, పర్యాటక రంగాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కోతుల బెడద లేకుండా చేయడం అనేది మున్సిపల్ ఎన్నికల్లో ఒక అంశమని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కోతులు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. హైదరాబాద్లో ఉన్న పెద్ద షాపింగ్ మాల్స్లు హుస్నాబాద్కు వచ్చేలా చూస్తున్నామన్నారు. ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా అన్ని రంగాల్లో హుస్నాబాద్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 10 ఏళ్లలో హుస్నాబాద్కు ఏమీ చేయని బీఆర్ఎస్ పార్టీ ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారన్నారు. ఇంకా పట్టణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించే బాధ్యత తనదన్నారు. తనని ఎమ్మెల్యేగా గెలిపించిన హుస్నాబాద్ ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా గెలిపించాలన్నారు. మరిన్ని అభివృద్ధి పనులు చేసేలా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఆయనే మొత్తం నియోజకవర్గాల్లో కోతులు లేకుండా చేస్తా కానీ కొంత బరువు ఎక్కువ. తప్పకుండా ఏదో రోజు ఈ నియోజకవర్గం కోతులు లేని నియోజకవర్గంగా చేస్తాం. కోతులను ఆ ప్రయత్నంలో ఇప్పుడు ఒక ప్రతిపాదన వచ్చింది. మామూలు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. నేను కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా, ప్రత్యక్షంగా మీరందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి కోతులు కూడా ఒక అంశం. టీఆర్ఎస్ కోతులు పెడతారు కానీ ఈ కోతులు పెడతారని నేను అడుగుతాను. నిలబెట్టడానికి హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో 20కి 20 సీట్లు గెలవడం అనేటువంటిది నాకు ఒక నూతన ఉత్సాహాన్ని, మరింతగా పనిచేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది? ఇక్కడ 10 ఏళ్లలో ఒక ఇల్లు, ఆ డబుల్ బెడ్రూమ్లు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. మేము చూస్తూ ఉన్నారు. మేము ఇవాళ 500 పైన ఇల్లు ఇచ్చినాం. టౌన్లో ముగ్గురు వేసుకుంటూ కట్టుకుంటూ గృహప్రవేశాలు చేసుకుంటూ. మేము రేషన్ కార్డు 10 ఏళ్ళకి చెప్పులు అడిగితే తిరిగిన మా ఊళ్ళు టౌన్లో రేషన్ కార్డులు ఇచ్చినాం. ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చినాం. వడ్డీ లేని రుణాల కింద కోట్లాది రూపాయల. ఈరోజు హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ నిర్ణయం మేరకు పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు గారు హుస్నాబాద్కు సంబంధించినటువంటి 20 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసినాడు. అందుకు సంబంధించిన కాపీని ఈ సందర్భంలో విడుదల చేయడం జరిగింది. దయచేసి నేను హుస్నాబాద్ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, పార్టీ తరఫున కోరుతా ఉన్నా, ప్రభుత్వం తరఫున కోరుతున్నా, శాసనసభ్యులు కోరుతా ఉన్నా, మా నాయకత్వం అంతా కూడా కలిసి ఈరోజు టౌన్లో ఉన్నటువంటి 20 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపేయండి. ఒక్కసారి మీరు అసలు మా హుస్నాబాద్ ఇంత అభివృద్ధి జరుగుతుందా, తొలిసారి మంత్రి అయినందుకు ఇంత పెద్దగా జరుగుతుందని ఒక ఫీలింగ్ ఉంది. దాన్ని 100% ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడికైనా